హాయ్ ఆల్. నేను ఇప్పుడు రెస్టారెంట్లో ఉన్నాను హాస్టల్లో. ఐఎమ్ హ్యావింగ్ మై లంచ్ అనమాట. అండ్ దిస్ ఈజ్ మై లంచ్ ఫర్ టుడే. పాస్తా తింటున్నా ఈరోజు నేను. ఫాస్ట్ వేది ఫినిష్ చేసేసి ఐ విల్ స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్. ఈరోజు ఐఎమ్ వాకింగ్ టువర్డ్స్ ద ఆపోజిట్ డైరెక్షన్. బేసిక్గా ఇటు వెళ్తే విలేజ్ వస్తుంది అని చెప్పారా, సో అందుకని నేను ఇటు సైడ్ వెళ్తున్నాను. సో దట్ మేబీ ఆ విలేజ్ అండ్ కింద వ్యూస్ అవన్నీ కనిపిస్తాయి అని చెప్పేసి. బేసిక్లీ క్లూలెస్, ఏం చేస్తున్నాను ఎటు వెళ్తున్నాను తెలియకుండా. కాకపోతే ఇల్లులు అయితే ఉన్నాయి ఇక్కడ. సో హోప్ఫుల్లీ ఎవరో ఒకరు కనిపిస్తే వాళ్ళని అడిగైనా వెళ్ళొచ్చు అని అనుకుంటున్నా. సో ఇది నేను వెళ్తున్న వే. అండ్ ఐ థింక్ పాత అయితే క్లియర్గా ఉంది, నీట్గా. ఈ విలేజ్ మాత్రం లిటరలీ భలే ఉంది. బేసిక్గా ఈ చుట్టూ పాత్ వే, పక్కనే నది పారడం, అదంతా లైక్ బ్యూటిఫుల్ అసలు. సో ఇదన్నమాట నా చుట్టూ ఉన్న వ్యూ. బేసిక్గా నేను ఇప్పుడు ఇది దిగి కిందకి వెళ్ళాలి అనుకుంటున్నాను. వెళ్ళేటప్పుడు వెళ్తా, వచ్చేటప్పుడు చుక్కలు కనిపిస్తాయేమో నాకు తెలిసి. సెటిల్ అయితే అసలు ఇలాంటి ప్లేస్లో సెటిల్ అవ్వాలి. ఎంత ప్రశాంతంగా మొత్తం చెట్ల మధ్యలో అక్కడక్కడ ఇల్లుండి ఎంత హాయిగా ఉంటుంది కదా అసలు. రోజు ఆ వాటర్ సౌండ్ మనకి వినిపిస్తూ. బేసిక్గా నేను బ్రిడ్జ్ మీద వాక్ చేస్తున్నాను కదా, ఇదిగోండి నా బ్రిడ్జ్ చుట్టూ ఇలా ఉందన్నమాట. ఇక్కడేమో లైక్ వాటర్ ఫ్లో అవుతుంది, యాజ్ యూ కెన్ సీ. సో మోస్ట్లీ వాటర్ దగ్గరికి వెళ్ళడానికే ట్రై చేస్తున్నాను. వెళ్ళొచ్చంట ఇలా వెళ్తే. సో లెట్స్ గో. బ్రిడ్జ్ మాత్రం చాలా ఊగుతుంది, టెన్షన్ వస్తుంది నాకైతే నడుస్తుంటే. నా మిస్టేక్ తగ్గిపోతే ఏంటి పరిస్థితి నాకు తెలియదు. ఓ గాడ్. ఇక్కడేమో స్టోన్స్ మీద వర్క్ చేస్తున్నారు అనుకుంటా వీళ్ళు. ఐఎమ్ నాట్ షూర్ వెళ్ళొచ్చలేదు. ఐ హోప్ మీకు కూడా వాటర్ సౌండ్ వినిపిస్తుంది అని అనుకుంటున్నాను. ASMR. బేసిక్గా వెళ్తూ ఉంటే ఎంత దూరం అయినా వెళ్ళొచ్చు. పాత అయితే బాగానే ఉంది నడవడానికి. బట్ ద ఓన్లీ ప్రాబ్లమ్ ఇస్ దూరం వెళ్ళిపోయి తర్వాత రూట్ దొరకలేదు అనుకోండి, అది చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. ఇక్కడ కొంచెం ప్రశాంతంగా అలా కొంచెం సేపు కూర్చోవాలనిపించింది. జస్ట్ ఆ వాటర్ శబ్దం వింటూ సార్ట్ ఆఫ్ మెడిటేషన్. సో ఇంకా ఐఎమ్ ప్లానింగ్ టు రిటర్న్ బ్యాక్ ఇప్పుడు. సో చాలా దూరం నడవాలన్నమాట. మెల్లిగా నడుచుకుంటూ పైకి వెళ్ళి హాస్టల్కి వెళ్ళి రిలాక్స్ అవుతాను. సో యా, మళ్ళీ నడిచే వేసి వస్తాను. మీకు ఇందాక నేను ఎన్నికలు పడ్డాను, ఎక్కడప్పుడు కొంచెం చూపించడానికి పాసిబుల్ అవుతుంది. ఇదిగో ఇప్పుడు ఇది ఎక్కాలి. ఇది ఎక్కి ఇంకా తర్వాత అంటే కొంచెం బెటర్ వేనేలే. ఇది ఒక్కటే కొంచెం ఇలా రాళ్ళు రాళ్ళుగా ఉంది. ఇప్పుడు మళ్ళీ ఆల్మోస్ట్ ఆ బ్రిడ్జ్ దగ్గర వచ్చేసా. సో హార్డ్లీ ఒక 5-10 minutes మేబీ నా స్టేకి, అంతే. పిల్లలు మాత్రం భలే క్యూట్గా ఉన్నారు. హలో చెప్, డు యూ వాంట్ టు సే హలో? హలో బోల్నా చాతే? వాళ్ళే అనమాట నా వెనక వస్తా ఉండే అక్కడి నుంచి. आप कहाँ रहते हैं? वही है क्या तुम्हारा गाँव? मेरा नाम रेशमा है, आपके नाम? हाँ, प्रिंसी। किस क्लास है? क्लास
कौन सी 7th क्लास? तुम 5th क्लास? भाई बहन है क्या आप दोनों? फ्रेंड्स है क्या? दोस्त है क्या? दोस्त है क्या? బాయ్ బాయ్. ఆల్మోస్ట్ వచ్చేసాను. బేసిక్గా పిల్లలతో మాట్లాడుతూ వాక్ చేస్తూ ఉండే. అండ్ వాళ్ళైతే రేపు మార్నింగ్ 8 కల్లా రెడీగా ఉండమన్నారు నా హాస్టల్ గేట్ దగ్గర. వాళ్ళు స్కూల్ చూపిస్తారంట. సో రేపు మార్నింగ్ ఎర్లీగా లేచి వాళ్ళతో పాటు వెళ్ళి వాళ్ళ స్కూల్ చూస్తాను. సో యా, ఈరోజుకి ఇంతే. ఐమ్ బ్యాక్ టు మై హాస్టల్. ఇంకా రెస్ట్ తీసుకుంటా వెళ్ళి. సీ యూ. బేసిక్గా నేను ఆ కిడ్స్ని మీట్ అయ్యాను కదా, అండ్ వాళ్ళ స్కూల్కి వెళ్ళాను. అండ్ ఐ మెట్ ద అదర్ కిడ్స్ యాజ్ వెల్. ఇట్ వాస్ ఫన్. వాళ్ళతో కొంచెం సేపు మాట్లాడి టైం పాస్ చేసి అట్లా అయిపోయింది. బేసిక్గా ఇలా నా ట్రిప్ ఎండ్ అయిపోయింది అనమాట కరేరి విలేజ్లో. అండ్ దెన్ ఐఎమ్ గోయింగ్ టు ధర్మశాల. బేసిక్గా ధరంకోట్ ఏరియాలో స్టే చేస్తున్నాను నేను. సో ఆ డీటెయిల్స్ నెక్స్ట్ వీక్ వ్లాగ్లో అప్లోడ్ చేస్తాను. సో స్టే ట్యూన్. Do like, share and subscribe to my channel for more details.